హాయ్ ఫ్రెండ్స్. సో మీరు యూజ్ చేస్తున్న డెబిట్ కార్డ్ మీద ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందనే విషయం మీకు తెలుసా? మీ ఆన్సర్ నో అయితే ఈ వీడియో మీకోసం. సో మీరు యూజ్ చేసే డెబిట్ కార్డ్ మీద ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీకు వస్తుంది. ఎటువంటి డబ్బులు పే చేయకుండా మీ దగ్గర ఉన్న ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ని మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీకు యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అయినట్టే. సో ఏ బ్యాంక్ అయినా ఏ టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా దాని మీద ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది మనకి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో. సో ఇక్కడ అన్ని బ్యాంక్స్, సో డిఫరెంట్ బ్యాంక్స్ మనకి డెబిట్ కార్డ్ మీద ఫ్రీ యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డిబిఎస్ ఇండియా, జస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ బ్యాంక్స్ మనం యూజ్ చేసే డెబిట్ కార్డ్ మీద ఆ డెబిట్ కార్డ్ యూజ్ చేసే పర్సన్కి ఏదైనా యాక్సిడెంటల్ డెత్ కనుక జరిగితే ఆ పర్సన్ నామినీకి ఈ ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారు. గోల్డ్, ప్లాటినం, ప్రైడ్, ప్రీమియం. సో ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి డిఫాల్ట్గా ఇక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ అనేది ఫ్రీ యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రీమియం ఆర్ ప్లాటినం కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే 5 lakhs ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఇది ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే, న్యాచురల్ డెత్కి కాదు. అంటే కార్డ్ యూజ్ చేస్తున్న మెంబర్ యాక్సిడెంటల్గా ఏదన్నా ప్రమాదానికి గురై చనిపోతే అతని నామినీకి, ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్న అతని నామినీకి ఈ అమౌంట్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో టైమ్స్ పాయింట్, మిలీనియం, రూపే ప్రీమియం కార్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి డిఫాల్ట్గా 5 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఐసిఐసి బ్యాంక్లో కూడా 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. కోటక్ మహీంద్రా, డిబిఎస్ వీటన్నిటికీ డిఫరెంట్. కోటక్ మహీంద్రా బ్యాంక్లో బేస్డ్ ఆన్ ద వేరియేషన్ ఆఫ్ ద డెబిట్ కార్డ్, గోల్డ్ అయితే 15 lakhs, ప్రీమియం అయితే 50 lakhs. ఇది ఎయిర్ యాక్సిడెంటల్. సో నాన్ ఎయిర్ అంటే ఎయిర్ యాక్సిడెంటల్ కాకుండా రోడ్ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే 5 lakhs డిఫాల్ట్గా వస్తాయి. దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే, సో డెబిట్ కార్డ్ అనేది మనం యూజ్ చేస్తున్న పర్సన్ ఈ డెబిట్ కార్డ్ని ఎవ్రీ మంత్ ఒక ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి మినిమం. సో ఎవ్రీ మంత్ ఈ డెబిట్ కార్డ్ని మనం ఏటీఎం సెంటర్స్లో యూజ్ చేసుకొని డ్రా చేసి ఆ కార్డ్ని యాక్టివ్ కనుక ఉంచినట్లయితే ఆ పర్సన్కి ఏదైనా జరిగితే లాస్ట్ 30 days ఏటీఎం కార్డులో ఆ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఈ ఇప్పుడు చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దాని తర్వాత ఈ కార్డ్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్డిఎఫ్సి గురించి చెప్పుకోవాలి అంటే డిఫాల్ట్ 5 lakhs ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అవుతుంది. తర్వాత మన కార్డు ట్రాన్సాక్షన్స్ని బట్టి కూడా ఇంకా అడిషనల్ బోనస్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకు వస్తుంది. అది ఎలానో చూస్తాం. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర టైమ్స్ కానీ, మిలీనియం కానీ, రూపే కానీ కార్డు ఉంటే ఫ్రీ యాక్సిడెంటల్ బేస్లో మనకి 5 lakhs వస్తుంది. దాని తర్వాత ఎక్స్ట్రా బోనస్గా మనం యూజ్ చేసిన కార్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ డ్రా చేసుకున్న అమౌంట్ని బట్టి ఎక్స్ట్రా బోనస్ కవర్ కూడా ఇందులో వస్తుంది. ఈ లాస్ట్ 12 months స్పెండ్స్ బేస్డ్ ఆన్ క్రైటీరియా. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇలా ఉంది. సో మనం కార్డ్లో 50,000 నుంచి 1 lakh కనుక డ్రా చేసినట్లయితే మనకి అడిషనల్గా 6 lakhs ఆ కార్డ్ మీద ఇన్సూరెన్స్ వస్తుంది. సో అరౌండ్ 1.5 lakh చేస్తే 7 lakhs వస్తుంది. 2 lakhs అంటే మనం ఆ కార్డు యూజ్ చేసుకొని ఏటీఎం కార్డులో డ్రా చేసుకున్నట్లయితే ఆ చేసుకున్న అమౌంట్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. 2 lakhs టోటల్ 2 lakhs మనం ఆ కార్డు ద్వారా డ్రా చేసుకున్నట్లయితే మనకి 8 lakhs అప్లికేబుల్ అవుతుంది. సో ఇది ఈ మనం యూజ్ చేస్తున్న డెబిట్ కార్డ్ మీద ఉన్న ఫ్రీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్. ఇలా అన్ని బ్యాంక్స్లో మీరు ఏ బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ కస్టమర్ అయినా కూడా ఏ టైప్ ఆఫ్ కార్డ్ యూజ్ చేస్తున్నా కూడా డెబిట్ కార్డ్ దాని మీద కంపల్సరీ ఫ్రీ యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అది మీరు ఇంకా బ్రాంచ్కి వెళ్ళి
దాని గురించి డీటెయిల్స్ అడిగితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్గా రెండే ఇంపార్టెంట్ కండిషన్స్, ఓన్లీ 2. ఒకటి, కంపల్సరీ లాస్ట్ 30 డేస్లో, అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత లాస్ట్ 30 డేస్లో ఈ కార్డ్ యూజ్ చేసి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆ కార్డ్ హోల్డర్ నామినీని అప్డేట్ చేసి ఉండాలి అకౌంట్లో. అప్పుడే ఈ క్లెయిమ్ చేసుకున్న ప్రొసీజర్లో ఈజీ క్లెయిమ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో మనం ఫస్ట్ వెళ్ళేసి మన డీటెయిల్స్ అంటే సబ్మిట్ చేయాలి. ఇలా జరిగింది, సో డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టమ్స్, ఎఫ్ఐఆర్ కాపీ, అంటే యాక్సిడెంటల్ కాబట్టి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, డెత్ సర్టిఫికేట్ వస్తుంది. సో పోలీస్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్, బ్యాంక్ స్టేట్మెంట్, నామినీ డీటెయిల్స్, మన కేవైసీ, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే ఈజీగా ప్రాసెస్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ని నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది డెబిట్ కార్డ్ మీద ఉన్న ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇవి చాలామందికి తెలియదు, అందుకని తెలియచేయాలనేది నా ఇంటెన్షన్, అందుకని ఈ వీడియో చేశాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. థ్యాంక్ యూ.